ఆయనతో జర్నీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అవ్వక ముందు నుంచి రెగ్యులర్గా మేము వెళ్ళేవాళ్ళం. శ్రీనివాస్ నాయుడు, వినయ్, సీఎం గారికి బాగా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు, క్లాస్మేట్స్ యాక్చువల్గా చెప్పాలంటే. సో అట్టగా వాళ్ళ ద్వారా నేను వెళ్ళటం జరిగింది. అండ్ అలాగే వాళ్ళ నాన్నగారు సీఎం అయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలా జర్నీ చేస్తూ ఉన్నాం. అండ్ తర్వాత ఇక వారు పాదయాత్ర, ఇంకా అక్కడి నుంచి కంటిన్యూగా కలవటం. ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు చెప్పాను కదా మా ఇల్లు ఇక్కడ, నా ఇంటికి 2-3 సార్లు కూడా వచ్చారు ఆయన. నేను కూడా చాలాసార్లు వెళ్ళి ఉన్నా. వాకబుల్ డిస్టెన్స్ నాకు, ఆ పైన ఇల్లు రాజారెడ్డి గారికి కట్టిన ఇల్లు అది. సో అలాగే కలిసి తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత ఆయన గుర్తు చేశారు, వీళ్ళందరూ ఎక్కుంటున్నారు ఏంటి అని. వాళ్ళ ఫాదర్ సీఎం అవ్వకముందు నుంచి బాగా క్లోజు, రెగ్యులర్గా కలిసే ఉన్నాం. ఒకరోజు సీఎం అయిన తర్వాత అంటే 21లో స్టార్టింగ్లో ఫిబ్రవరి ఆ టైంలో వెళ్ళి ఇలాగే ఛాయ్ తాగుతూ ఇద్దరు మాట్లాడుకుంటూ గుర్తు చేశారు, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, పాత్రలు కలుస్తున్నారా అంటే. సమయం ఆ సందర్భం వచ్చినప్పుడు గుర్తు చేయటం అనేది ఫ్రెండ్స్ని, కలుస్తున్నాం రెగ్యులర్ కాదు అప్పుడప్పుడు కలుస్తుంటాం అని చెప్పడం జరుగుతుంటుంది. దాదాపు నాకు ఒక 25 years నుంచి పరిచయం సీఎం గారు ఆల్మోస్ట్. ఇంకేమైనా చెప్పండి సార్, మీరు క్వైట్గా ఉన్నారు. మీరు క్వైట్గా ఏం లేదు, బట్ ఏంటంటే అదే. సో ఈ రోజున వారి బర్త్డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అండ్ అంటే అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ ముఖ్యంగా లేడీస్ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ ఐ హోప్ డెఫినెట్లీ ఒక మంచి మళ్ళీ డెఫినెట్గా రాబోయే రోజుల్లో అద్భుతమైన విజయం సాధిస్తారని నమ్మకం ఉంది. నెక్స్ట్ ఎలక్షన్ మీదే అంటారు అయితే.